నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెన్యూలో ఫస్ట్ ఎత్తుక్కునే డిష్ క్రిస్పీ కార్న్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్. నాకే కాదండి, చాలా మందికి ఫేవరెట్ స్నాక్ అని క్రిస్పీ కార్న్ ని రెడీ చేసుకుందాం రండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుని పీల్ చేసుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకుని ఒక 5 minutes బాయిల్ చేసుకోండి చాలు. ఇప్పుడు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఒక బౌల్లోకి తీసుకోండి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ లో కొంచెం సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ మైదా వేసుకొని కలుపుకోండి. అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ తో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇంకొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకొని మంచిగా ఈ స్వీట్ కార్న్ కి కోట్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న స్వీట్ కార్న్ ని ఒక జల్లెల్లో తీసుకొని ఎక్స్ట్రా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని జల్లించేసేసుకోండి. మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కార్న్ ని దాంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొన్ని చిటపట్ అంటాయి. కార్న్ ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా జల్లెల్లో తీసుకుంటే మనకి క్రిస్పీనెస్ సౌండ్ రావాలి. వీటిని ఇలా డైరెక్ట్ గా కూడా తినేయచ్చు, కానీ మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే ఒక పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న క్రిస్పీ కార్న్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా అండ్ కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్ రెసిపీస్.